డిఫరెన్స్ బిట్వీన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ న్యూస్. న్యూస్ గురించి మీకు ఇంతకుముందు చెప్పినాను. ఇన్ఫర్మేషన్, న్యూస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. న్యూస్ పేపర్లో వస్తాయి, మీడియాలో రెండు రకాలుగా ఉంటాయని అది కూడా చెప్పిన. ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి, ఇంకో మీడియా ప్రింట్ మీడియా. న్యూస్ అంటే ఏదైనా జరిగినా మొత్తం ఎట్లా జరిగింది, ఏం జరిగింది మొత్తం డీటెయిల్గా రాస్తారు, అది న్యూస్. న్యూస్ మరియు అడ్వర్టైజ్మెంట్ తేడా ఏంటి? న్యూస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు ఉంటాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు, పబ్లిక్కి ఇంట్రెస్ట్ ఉంటాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఏం జరుగుతుంది, మన స్టేట్లో ఏం జరుగుతుంది, పొలిటికల్ గురించి, వేరే ఫిలిం గురించి కూడా ఉంటాయి అంట న్యూస్లో. వేరే రకరకాల అది న్యూస్ ఉంటాయి. అది పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆ న్యూస్ ఫ్రీగా ప్రింట్ చేస్తారు న్యూస్ పేపర్ వాళ్ళు. ఎందుకు? రీడర్స్ వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంది. రీడర్స్ ఇది మనకు అవసరం ఉంది, ఈ నాలెడ్జ్, ఈ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం ఉంది అని వాళ్ళు ఆ న్యూస్ పేపర్లో చదువుతారు, లేకపోతే టీవీలో వాళ్ళు చూస్తారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు న్యూస్ ఉంటాయి. కానీ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ప్రమోషన్ కొరకు. ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ అండ్ అడ్వర్టైజ్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? న్యూస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు, అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ప్రమోషన్ కొరకు. ఆ బిజినెస్ ప్రమోషన్ అంటే ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. అందరి పబ్లిక్కి అవసరం ఉంది ఇన్ఫర్మేషన్. దేని గురించి? పాలిటిక్స్ గురించి, ఏదైనా కరెంట్ అఫైర్స్ గురించి, ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం జరుగుతుంది, దాని గురించి వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ బిజినెస్ గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటాయి? ఉండదు. బిజినెస్ ప్రమోషన్ కొరకు ప్రింట్ చేసింది మ్యాటర్ ఏం చెప్తారు? అడ్వర్టైజ్మెంట్. టీవీలో మీరు చూస్తారు అడ్వర్టైజ్మెంట్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించి, ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అందుకే అడ్వర్టైజ్మెంట్ కొరకు ఆ మీడియా వాళ్ళు పైసలు తీసుకుంటారు, కాస్ట్ ఉంటాయి. న్యూస్ పేపర్లో సైజెస్ ఉంటాయి. ఫ్రంట్ పేజ్లో ఉంటే ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత లోకల్ పేజ్లో ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి, బ్యాక్ పేజ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, కలర్లో ఉంటాయి, డబుల్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఇసంటి దాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. టారిఫ్ అంటారు, అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ అంటే ఏ సైజ్కి ఎంత పైసలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కొరకు ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, కాలేజెస్ వాళ్ళు, గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక పేజ్ అడ్వర్టైజ్మెంట్, ఆ పేజ్కి పేమెంట్ ఇస్తారు. అనవసరంగా ఎందుకు ప్రింట్ చేస్తారు పేపర్ వాళ్ళు? అది పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏం లేదు. వాళ్ళ వేరే న్యూస్ ఐటమ్ లేదు. దాదాపు అడ్వర్టైజ్మెంట్లో ఏం చేస్తారు? బార్డర్స్ చేస్తారు, ఇష్టమైనగా మ్యాటర్ రాస్తారు. అంటే ఆ ఆర్గనైజేషన్ ఎట్లా మ్యాటర్ ఇస్తే అట్లనే రాస్తారు. ఒక అమ్మాయి ఒక ఫోటో ప్రింట్ చేసి కింద నేనే హీరోయిన్, నేను ఒక ఏదైనా మన గురించి మనం రాస్తే వాళ్ళు పైసలు తీసుకుని అట్లనే రాస్తారు. కానీ న్యూస్లో అట్లా ఉండదు. అందుకే న్యూస్కి అడ్వర్టైజ్మెంట్కి చాలా తేడా ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే ఈ ఎలక్షన్ జరుగుతాయి కాదు, అప్పుడు కొందరు పొలిటీషియన్స్ ఏం చేస్తారు? పెయిడ్ ఆర్టికల్స్ అంటారు. పెయిడ్ ఆర్టికల్స్. పెయిడ్ ఆర్టికల్స్ అంటే పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే రిపోర్టర్స్ తెలిసి ఒక మ్యాటర్ రాపిస్తారు. నేను ఇట్లా చేసిన, నేను ఇట్లా చేసిన, నేననేది సరాయారు వాళ్ళు. ఆ పొలిటీషియన్ పేరు, ఆ ఎమ్మెల్యే ఇట్లా చేసిన, ఇది 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 చాలా వాళ్ళ గురించి
ఎట్లా రాస్తారంటే ఓటర్స్ అట్రాక్ట్ కావాలి, రాసి అది మ్యాటర్ పేపర్లో న్యూస్గా రాస్తారు. యాక్చువల్లీ అది అడ్వర్టైజ్మెంట్, పైసలు తీసుకున్నాం, దానికి పేడ్ అడ్వర్టైజ్మెంట్ అంటారు, పేడ్ ఆర్టికల్స్ అంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు ఏం చేశారు, మనం బ్యాన్ చేశారు. ఇట్లా రాయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏమవుతాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిండ్రు, అది ఏది వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేసిండ్రు అది తెలుస్తాయి అని వీళ్ళు ఏం చేస్తారు అంటే పేడ్ ఆర్టికల్, అందుకే బ్యాన్ చేస్తారు. ఇంకా అడ్వర్టైజ్మెంట్లో ఏముంటాయి, ఈ ఆర్గనైజేషన్ ఎట్లా మ్యాటర్ ఇస్తే అట్లా ప్రింట్ అవుతాయి, ఎట్లా మ్యాటర్ అది వాళ్ళు సీడీ తయారు చేసి మీడియాకి పంపితే అట్లానే ఉంటాయి. ఒక నిమిషాల్లో ఒక అమ్మాయి అందమైన అమ్మాయిలో కన్వర్ట్ అయింది. ఎట్లా అయితే బట్టి ఇట్లా పెట్టి ఇట్లా చేస్తేనే అయిపోతుంది. అది కరెక్ట్ ఉంటాయి ఎట్లా, అది ఫేక్ బిజినెస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ గురించి. మీరు నెక్స్ట్ క్లాస్లో అందరూ అడ్వర్టైజ్మెంట్ తయారు చేసుకోవాలి. దేని కొరకు, పేపర్ కొరకు కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు. ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తాయి కాదు, అమ్మాయి వచ్చి ఇట్లా ఐటీ మీరు కూడా అట్లనే ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేసుకోవాలి. అది ఫేక్ ఉన్నా అది కరెక్ట్ ఉన్నా మీరు జోక్గా ఉంటే కూడా తయారు చేసుకోవచ్చు. చేస్తారా? నెక్స్ట్ క్లాస్లో అందరినీ అడుగుతాం. ఒక ఇది డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఓకేనా? ఓకే. అంటే సారీ రోజు యాడ్స్ న్యూస్ అన్నారు కానీ మనం కూడా ఒక యాడ్ ఆలోచించేద్దాం. ఏం యాడ్స్ చేద్దామే? నువ్వేం చెప్తావురా? నేను సోప్ చేస్తానే. నువ్వేం చెప్తావు? నేనా ఫేస్ క్రీమ్ చేస్తా. షాంపూ ఆయిల్ గురించి నేను హెయిర్ మొత్తం పొడుగుతుంది, అందుకే షాంపూ అది చెయ్యూరే చూద్దాం. ఏందే చెయ్యి రెసితో మీరు నవ్వడానికి రెడీగా ఉండండి. నేనేం చెప్తాను సోప్ గురించి. ఆనే కళ్యాణి ఏం చెప్తున్నా వినవే. ఇప్పుడు నేను సోప్ గురించి చెప్పాను. కూర్చో, నీకు ఎప్పుడు అదే కూర్చో, ఏడికైనా నిలబడవు. నేను సోప్ గురించి ఏం చెప్తాను అంటే ఎట్లా సొంత సోప్ సంతులు వాడండి, ఇలా లైబాయ్ వాడండి అంటారు కదా, అలాగే సింతాలు వాడండి అది అంటారు కదా. నేను కూడా నా స్పెషల్గా షైనీ సోప్ వాడండి, చాలా అందంగా రెడీ కావాలని నేను ఒకటి పెడతా. షైనీ సోప్ పెట్టండి, నాలాగా షైనీగా. అంటే నా ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి తిరుమల షాంపూస్ అండ్ ఆయిల్స్. ఒకసారి ఇక్కడ రావా? వస్తానే. నా ప్రోడక్ట్ అంటే నేను ఈ తిరుమల ప్రోడక్ట్ ని యూజ్ చేయకముందు నా జుట్టు ఇలా ఉండే, తిరుమల ప్రోడక్ట్ యూజ్ చేసినాక నా జుట్టు ఇలా అయింది. తిరుమల ప్రోడక్ట్ ని యూజ్ చేయండి. చేస్తానండి, నేను కూడా యూజ్ చేసి నీ అంత పొడుగు తేడా నా కూడా వేసుకుంటా, నా హెయిర్స్ ఇలాగా వేసుకుంటా. యూజ్ చేయండి అందరూ. ఇదే చేంజెస్. మిర్చి పేస్ట్ ఉంటుంది, మిరపకాయ పేస్ట్ ఉంటుంది, అది పెట్టుకోవడం వల్లనే ఇంత పెద్దగా పెట్టుకుంటారు. అంటే వేరే ప్రోడక్ట్లలో ఏముందో అడిగిర్రా? అంటే గుండు మండలేదా? నా గుండె ఏం మండలేదు. వేరే షాంపులు పెట్టుకుంటలేరా మీరు? పెట్టుకుంటున్నాం. అట్లా ఏముందని అడిగిరా? మరి నా దాంట్లో ఏముందని ఎందుకు అడుగుతారు? సోప్ గురించి చెప్పారు, హెయిర్ షాంపూస్ గురించి చెప్పారు, ఆయిల్స్ గురించి చెప్పారు. మరి ఇవన్నిటికన్నా ముందు అసలు ఫేస్ షైన్ ఉండాలంటే ఫేస్ క్రీమ్ ఉండాలి. సో ఈ మధ్యలో ఫెయిర్ అండ్ లవ్లీ అని ఏదో ఏదో క్రీమ్స్ అయితే వచ్చినాయి. నేను కూడా ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రోడక్ట్ వేరే ప్రిన్సీ ఫేస్ క్రీమ్. అంతా పసుపు వేసి, కొంచెం కారప్పొడి వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం పిండి వేసి మిక్స్ చేసి వీటిని ఒక క్రీమ్ ప్రిపేర్ చేసి పండుతుంది ముఖము. అంటే ఏదైనా రిజల్ట్ పాజిటివ్గా రావాలంటే మండినా పర్వాలేదు. కొందరు అమ్మాయిలు ఎట్లున్నారంటే తెల్లగా కనిపించడానికి ఎన్నెన్నో వాడుతారు. సో నా ప్రోడక్ట్ని వాడతారనే గట్టి నమ్మకంతో నేను కూడా ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసిన. దాని పేరు ప్రిన్సీ ప్రోడక్ట్. అది వాడితే ఇట్లా తిరుమల ఫస్ట్ ప్రయోగం చిరవిన్నే చేసిన. సో తనకు ఎంత వైట్ అయింది చూడండి. ఇంకా వైట్ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసిన కాబట్టి సో చాలా తెల్లగా అవుతారు. అందుకే మీరు కూడా వాడండి. కేవలం 10 రూపాయలు మాత్రమే. అందరూ వాడండి, అందరూ మెరవండి.